అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి సాయి ద్వారా ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి మండలం మన బుచ్చిరెడ్డిపాలెం మండలం ప్రతి గ్రామంలో అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఎస్సీ కాలనీ మన జైభీమ్ నగర్ అనే మన గ్రామంలో మనకి ఇక్కడ ప్రతి ఏరియాకి ప్రతి ఇంటికి తిరిగి వారి వారి సంక్షేమ పథకాలు జగన్ గారి సంక్షేమ పథకాలని వివరిస్తూ అదేవిధంగా మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా మళ్ళీ మన విజయసాయి రెడ్డి గారిని ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి చెప్పాము. అదేవిధంగా మనము ఈరోజు మాకు ఈ దళిత వాడల్ని 500 ఉన్న గ్రామాలని సంబంధించి ప్రత్యేక పంచాయతీల్ని ఇస్తున్నందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అదేవిధంగా మళ్ళీ విజయసాయి రెడ్డి గారి గెలుపు కోసం మా మాల మహానాడు తరపున ఆధ్వర్యంలో మేము మా మద్దతు తెలుపుతూ అదేవిధంగా మా జిల్లా మన అధ్యక్షులు యువత అధ్యక్షులు శరత్ కుమార్ గారు మాట్లాడతారు. అందరికీ నా జేబీలో ఇవాళ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మన దళిత వాళ్ళను తిరిగి మన నల్లపరెడ్డి ప్రసన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చెప్పడం జరిగింది. తర్వాత విజయసాయి అన్నని గెలిపించుకోవాలని అందరికి చెప్పడం జరిగింది. ప్రతి దళిత వాడలు ఇప్పుడు దగ్గర ఒక 4 హర్జన వాళ్ళకి వెళ్తే ప్రతి హర్జన వాళ్ళలో మాకు మేలు జరిగిందంటూ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది, మన నల్లపరెడ్డి ప్రసన్న చేశాడని చెప్పి చెప్పడం జరిగింది. కోవూరు నియోజకవర్గం అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తున్న ప్రజలు అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లి కోవూరు నియోజకవర్గం ప్రతి గడప తిరిగి చేస్తున్న నల్లపరెడ్డి ప్రసన్నకి మనం గెలిపించుకోవాలని అనిపించుకుంటూ దళిత సోదరులారా, మన కోవూరు నియోజకవర్గంలో ఒక గనీబు పోటీ చేస్తున్నారు. ఆ గనీబులకి బాగా పోటీస్పరులే కావాలా, మన దళిత సోదరులు అవసరం లేదు, దళిత ఓట్లు కూడా అవసరం లేదని వాళ్ళు ఒక విన్నపం చేస్తున్నారు. దళితులను నమ్మరు, దళితులని ఓట్లు వాళ్ళు తీసుకోరు. అదే ప్రసన్న మన కేవలం దళితులే నా బంధువు అని చెప్పే వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన్ని మనం అత్యంత మెజారిటీగా గెలిపించుకోవాలని కోరుకుంటూ రెండోది ఏంటంటే మన నియోజకవర్గంలో మనకి మెయిన్ దళితులందరికీ మంచి అవకాశం వచ్చింది. బంధువుగా పేదోడిని ఇంటి గడపలు దొక్కించే నాయకుడు కావాలా, మీరు దళితుల్ని ఇంటి లోపలికి రానికుండా గేటు బయట పెట్టే నాయకులు కావాలా, ఒకసారి ఎన్నుకోండి. 13వ తేదీ ఎలక్షన్ జరుగుతుంది, ఓటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఓటేసి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వినిపించుకుంటున్నాం.